హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కమెంటరీని పరిచయం చేయబోతున్నాను. ఇంతకుముందు మనం ఆల్రెడీ స్టడీ బైబిల్ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత అలాగే బైబిల్ హ్యాండ్ బుక్స్ని గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు నేను మీకు ఒక సింగిల్ వాల్యూమ్ కమెంటరీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ కమెంటరీనే మీరు వాడండి, లేదా ఈ హ్యాండ్ బుక్నే మీరు వాడండి, లేదా ఈ స్టడీ బైబిల్ని మాత్రమే మీరు వాడండి అని చెప్పడం ఈ యొక్క వీడియో సిరీస్ల యొక్క ఉద్దేశం కాదు. బట్ ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ యొక్క టూల్స్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని మీకు చెప్పడానికి మాత్రమే ఈ కొన్ని బుక్స్ని చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో నేను చూపించేది ఏంటంటే సింగిల్ వాల్యూమ్ కమెంటరీ అనమాట. ఇది మనకి చాలా చిన్నగా ఉంటుందండి, చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. నా అరచేయంత ఉంది, చాలా సన్నగా కూడా ఉంది. ఇదేంటంటే చిన్న ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ మొత్తం రెండు పుస్తకాలకి, రెండు నిబంధనలకి సంబంధించినటువంటి బైబిల్ యొక్క కమెంటరీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది బైబిల్ హ్యాండ్ బుక్స్లో ఉన్నంత ఎగ్జాస్టివ్గా ఉండదు, కానీ ఒక రకంగా ఉంటుంది. ఎలా చెప్తాను నేను, బైబిల్ హ్యాండ్ బుక్స్లో మీరు చూసినప్పుడు చాలా ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత చాలా ఆర్టికల్స్ మీకు అందులో దర్శనం ఇచ్చాయి. బికాస్ ఆఫ్ విచ్ ఆ పుస్తకాలు చాలా ఎక్కువగా హెవీగా మీకు అనిపిస్తూ ఉంటాయి. కానీ అధ్యాయాల వైస్గా మీరు చూసుకున్నప్పుడు కేవలం ఒక్కొక్క అధ్యాయం గురించి కేవలం ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ కమెంటరీ వచ్చేసరికి అలా ఉండదండి. అంటే ఈ కమెంటరీనే కాదు, చాలా మటుకు సింగిల్ వాల్యూమ్ కమెంటరీస్లోకి వచ్చేసరికి అలా ఉండదండి. కేవలం అధ్యాయాల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇస్తారు, అంతేగాని ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ, లేదంటే కల్చరల్ కాంటెక్స్ట్ కానీ, లేదంటే పెద్ద ఆర్టికల్స్ కానీ అలాంటివి పెద్దగా ఉండవండి. కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ బైబిల్ మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ ఇది మీకు చూపిస్తాను. ఇది జాన్ సెయిల్ హ్యామర్ గారు రాస్తారు. సో జాన్ సెయిల్ హ్యామర్ గారు కెనానికల్ అప్రోచ్ని ఉపయోగిస్తూ ఈ యొక్క బైబిల్ కమెంటరీని రాయడం జరిగిందండి. బైబిల్ని అర్థం చేసుకునేటప్పుడు వేరియస్ మెథడ్స్ని ఉపయోగిస్తారు. హిస్టారికల్ గ్రామటికల్ మెథడ్ అని, కెనానికల్ అప్రోచ్ అని, తర్వాత క్రిస్టోసెంట్రిక్ అని, ఇలా వేరియస్ అదర్ అప్రోచెస్ని ఉపయోగిస్తూ బైబిల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈయన కెనానికల్ అప్రోచ్ని ఉపయోగిస్తారనమాట. కెనానికల్ అప్రోచ్ అనేది ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని దేవుడే రాయిస్తాడు. కాబట్టి ఒక వచనానికి ఇంకో వచనానికి మధ్య లింక్ ఉంటుంది అని చెప్తూ ఒక పదం కానీ లేదా ఒక విషయం కానీ మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఆ యొక్క ఆథర్ అంతకుముందు ఉన్నటువంటి ఇంటెన్షన్, ఇంతకుముందు రాసినటువంటి అదే పదాన్ని ఉపయోగించినటువంటి ఆ పదజాలాన్ని, ఆ కాన్సెప్ట్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం లింక్ చేసుకుంటూ మనం చదవాలి అని చెప్పేటటువంటి ప్రపోజలే కెనానికల్ అప్రోచ్ అండి. సో దాన్ని ఉపయోగిస్తే ఇక్కడ మనకి ఈ యొక్క బైబిల్ కమెంటరీని రాయడం జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే బైబిల్ యొక్క యూనిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హిస్టారికల్ గ్రామటికల్ మెథడ్ని ఉపయోగించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బైబిల్ యొక్క యూనిటీని అంత గొప్పగా చూడలేరు. బట్ కెనానికల్ అప్రోచ్ని ఉపయోగించి చూసినప్పుడు దేవుడు ఎంత యూనిఫైయింగ్గా ఈ యొక్క పుస్తకాలన్నింటినీ యూనిఫై చేశాడనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కొంచెం డీప్ ఎలాబొరేటివ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కంపారిటివ్లీ. ఆ బైబిల్ హ్యాండ్ బుక్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఇది కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత ఇది ఎలాగ ఒక విషయం ఏమైనా ఇక్కడ జరిగితే దాన్ని ఎలా అది తర్వాత రోజుల్లో ఎలా అది ఇంపాక్ట్ చేసిందనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది కేవలం ఒక సింపుల్ కమెంటరీ అండి. మీరు చూస్తే ఇక్కడ పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. చూడండి, మీరు ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి బుక్కి కావాల్సినటువంటి ఇంట్రడక్షన్ సింపుల్గా మనకి ఇస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ని మీకు చూపిస్తాను. సో ఈ బుక్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సామ్స్ మొత్తం ఏదైతే ఉందో, అంటే కీర్తనల గ్రంథం ఏదైతే ఉందో ఆ కీర్తనల గ్రంథం మొత్తం కూడా మనకి ఒక సింగిల్ బుక్ లాగా దాన్ని మనం ట్రీట్ చేయాలి అనేటటువంటి ఒక నోషన్ తోటి ఈ యొక్క విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ ఎంటైర్ పుస్తకం కూడా, సామ్స్ మొత్తం కూడా కేవలం క్రిస్టోసెంట్రిక్గా జరిగింది, అంటే మెస్సియాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే జరిగింది అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేస్తారనమాట. ఇది మాత్రమే కాదు, కేవలం పాత నిబంధన మొత్తం కూడా మనకి అలానే జరిగింది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం జాన్ సెయిల్ హ్యామర్ గారు చేస్తారు. సో పాత నిబంధన మొత్తం కూడా మెస్సియాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి గ్రంథమే, మెస్సియాని యొక్క హోప్స్ని లేదా మెస్సియా యొక్క ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేసేటటువంటి పుస్తకమే అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని ఆయన చేస్తారనమాట. సో అది ఎలా ఒక సామ్ ఇంకొక సామ్తో కంటిన్యూటీలో ఉంది అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తే మీకు ఇక్కడ 4th చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది, కంటిన్యూయింగ్ ఫ్రమ్ సామ్స్ నెంబర్ 3 అని చెప్తారు. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఇంతకుముందు లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మీరు చూడండి, ద ఫస్ట్ సామ్ ఈజ్ అటాచ్డ్ టు ద ఫస్ట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ద ఫర్దర్ క్వాలిఫైయింగ్ ఇట్స్ సెంట్రల్ థీమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ ఎలా అటాచ్ అయింది, సెకండ్ సమ్ థర్డ్ సమ్ ఎలా అటాచ్ అయింది, థర్డ్ సమ్ ఫోర్త్ సమ్ ఎలా అటాచ్ అయింది, ఓవరాల్గా ఈ సామ్స్ యొక్క బుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో కెనానికల్ అప్రోచ్లో ఉన్నటువంటి ఇంకొక మెథడ్ ఏంటంటే
మనకి క్రానికల్స్ అనేటటువంటి పుస్తకం అంటే దినవృత్తాంతాలు అనేటటువంటి గ్రంథం మనకి బైబిల్లో మధ్యలో ఉంటుంది. కానీ నిజానికి అది మొత్తం పాత నిబంధన అంతా అయిపోయిన తర్వాత రాయబడేటువంటి గ్రంథం. సో కెనోనికల్ మెథడ్ని అప్రోచ్ అయినప్పుడు ఆ పుస్తకాన్ని లాస్ట్లో పెడతారనమాట. పాత నిబంధనకి లాస్ట్లో పెడతారు. పెట్టి దేవుడు ఎలాగా ఏ కాలమానంలో ఎప్పుడెప్పుడు ఏ పుస్తకాన్ని రాయించాడో అప్పుడప్పుడు ఆ పుస్తకాన్ని కన్సిడర్ చేసుకుంటూ అంతకు ముందున్నటువంటి ఆథర్స్ని ఉపయోగించుకుంటూ వీళ్ళు ఎలా పుస్తకాలు రాశారు, దేవుడు అక్కడ ఒక విషయాన్ని గురించి ఎలా కొత్త కొత్త ఫర్దర్ రెవల్యూషన్ ఇచ్చాడు అనేటటువంటి విషయాల్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో చాలా బాగుంటుందండి ఈ కెనోనికల్ అప్రోచ్లో కనుక మనం బైబిల్ని చదివితే. కాబట్టి అలాంటి మెథడ్ని ఉపయోగిస్తూ రాసినటువంటి గ్రంథకర్త జాన్ సెయిల్హామర్ గారు కాబట్టి నేను ఈ యొక్క పుస్తకాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక సింగిల్ వాల్యూమ్ కమెంట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్ప్గా ఉంటుంది. సో బైబిల్ హ్యాండ్ బుక్ మనం ఎలా అయితే ఉపయోగిస్తామో అలాగే మనం దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరు చూస్తే ఇక్కడ చాలా 10 వచనాలు జస్ట్ కేవలం ఒక చిన్న పారాగ్రాఫ్లో 3-4 లైన్లతో చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే 10 వచనాలని కేవలం ఒక పారాగ్రాఫ్తో చెప్పడం జరిగింది. ఇక్కడ 10 వచనాలని ఒక 2-3 పారాగ్రాఫ్తో చెప్పడం జరిగింది. సో ఇది ఈ బుక్ అనే కాదు, ఏదైనా సింగిల్ వాల్యూమ్ కమెంటేషన్ తీసుకుంటే డీప్ ఎలాబొరేటివ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, కానీ మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు దొరుకుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఇందులో ఆర్టికల్స్ లాంటివి ఏమి ఉండవు. సో మీరు బైబిల్ హ్యాండ్ బుక్స్లో చూసినట్లుగా మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అంత ఎక్కువగా ఉండవు, కానీ కేవలం బైబిల్ మీద మాత్రమే ఇది ఫోకస్ చేస్తూ వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఎప్పుడైనా కానీ ఒక సింగిల్ వాల్యూమ్ కమెంటరీ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీరు అలాగే చేసుకోవచ్చు.